హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. నిన్నటి నుంచి ఈ వీడియో చేద్దామని చూస్తూ ఉన్నా కానీ మా మూర్తి గారు వీడియో చేయకుండా నేను చేస్తే బాగోదు, ఆయన వర్షన్ కూడా వినాలి అనే ఒక ఉద్దేశంతోనే ద గ్రేట్ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి వచ్చినటువంటి వీడియోస్ని దానిపైన నేను రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే మా మూర్తి గారు రెస్పాండ్ అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే దానికి నేను రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటోళ్ళందరినీ మా మూర్తి గారు పాపం వెనకేసుకొస్తారని నాకు తెలుసు కాబట్టి, మా మూర్తి గారి వీడియో కోసం వెయిట్ చేసి ఇప్పుడు వీడియో చేయడం అనేది జరిగింది. ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మా మూర్తి గారి వర్షను మామూలుగా లేదు, అదిరిపోయింది. ఎలా ఉందంటే ఒక రేంజ్. ఆయన ఎట్లంటే దొంగోడొచ్చి దొంగోడికి ఈడు దొంగోడు కాదని సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఉందేమో అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం. దొంగోడొచ్చి దొంగోడికి నువ్వు దొంగోడు కాదని సర్టిఫికేట్ ఇస్తే పోలీసులు అది నమ్మి దొంగోడు కాదని దొంగోడిచ్చిన సర్టిఫికేట్ తీసుకుని దొంగను వదిలేసినట్టుగా ఉంది వ్యవహారం అంటూ ఉన్నారు చాలా మంది. ఇక్కడ దొంగోడెవడు దొంగ సర్టిఫికేట్ ఎవరెవరికి ఇస్తున్నారంటే పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుగా అట్లుంది ఇక్కడ వ్యవహారం. ఒకసారి మా మూర్తి గారి బాధ ఒకసారి వినండి. స్నేహితులతో బంధువులతో షిరిడి వెళ్తే దాని ఏదో బూతులాగా స్నేహితులతో బంధువులతో కానీ మేము చూసిన వీడియోలో షిరిడి ఎయిర్పోర్ట్ దగ్గర మాకు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కనిపించలేదే. కేవలం అక్కడ మీ అధినేత బిఆర్ నాయుడు ఆవిడ పక్కన అతని పక్కన ఉన్నటువంటి ఒక యువతి ఒక డ్రైవర్ తప్పించి ఎవరు కనిపించలేదే. మీరు స్నేహితులతో బంధువులతో అంటే వాళ్ళిద్దరే ఎందుకున్నారన్న విషయం స్పష్టం చేయాలి కదా మూర్తి. నీ ఇష్టం కాదు కదా వాగటం టీవీ ఛానల్ ఉన్నంత మాత్రాన. అందులో బూత్ కనిపిస్తున్నా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లం ప్లేట్లో తిన్నా ఎవరికి బూత్ కనిపించకూడదు, వంటగదిలో వాటేసుకున్న బూతులు అనిపించకూడదు, బెడ్రూమ్ లోంచి తీసుకొచ్చిన బూతులు అనిపించుకోకూడదు. ఏంటంటే 30 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది, మా కుటుంబాలు ఇలాగే ఉంటాయి అనేసి ఒక సర్టిఫికేట్ పెట్టేసుకుంటున్నారు మొహాన. మాకు బూత్ ఏమి అనిపించట్లేదు, ఈ పద్ధతులు ఇలాగే కొనసాగాలి. ప్రజలు కూడా దీన్ని ఎవడో బూత్ అనుకోవద్దు. మన కుటుంబాలు కలిసి ఉంటే పక్కంటి వాళ్ళ పిల్లల్ని మనం హక్ చేసుకోవచ్చు, పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్లేటుల్లో కంచాల్లో ఎంగిలి కంచాల్లో ఎగబడి తినొచ్చు అని తెలుస్తుంది ఈ సాంప్రదాయాల ద్వారా. అద్భుతమైన కట్టుబాట్లు, అద్భుతమైన సాంప్రదాయాలు. గ్రేట్. సాధారణంగా ఏం చెప్తారంటే చెప్పండి, మీరు చెప్తారుగా. మీ మనసులో ఏదుందో అదే ప్రతిబింబిస్తుంది. అయితే నువ్వు చెప్పే అన్నిట్లో నీ మనసులోంచి వస్తున్నాయి ఆ మూర్తి. నీ మనసులో వస్తున్నాయి అంటే మన బుద్ధి అంత దరిద్రమైన బుద్ధా? మన బుద్ధి అంత దరిద్రమైన బుద్ధా? మనకు తెలిసిన దరిద్రాలన్నీ మాట్లాడుతున్నావంటే నీ బుద్ధి అంత దరిద్రమైన బుద్ధి కాబట్టే ఇంత నీచమైన ఆలోచనలు, పక్కింటోడికి ప్లేట్లు తింటాలు, వాళ్ళ కుటుంబాలను తెలియదు విడగొడతాలు, మొగుడు పిల్లల మధ్యలో చిచ్చులు పెడతారు, చివరికి విజయవాడ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంక్వైరీ చేయడాలు, వాళ్ళ ప్రాపర్టీస్ పైన లాబింగ్లు చేయడాలు. అబ్బో చాలా చేస్తున్నామంటగా. చెయ్యి 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 మీ సోషల్ మీడియా, మీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీ ఎందుకులే, అది అందరిది. సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవడబ్బా సొత్తు కాదు, అది యూనివర్సల్ ప్లాట్ఫామ్. ఎవడైనా తప్పు చేసిన అక్కడ తక్క తీస్తారు. నీలాగా అబద్ధాలు వెళ్ళి పక్కింట్లో తినేవాడిని కూడా లాగి 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 కొడతారు. సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడో పోయింది మూర్తి, నీకు ఆ విషయం తెలియట్లా. మీ మనసులో ఏ భావజాలం ఉంటుందో ఎంతో దాన్ని ఆపాదిస్తారు. బాబా అంటే మీరంతా తాగుబోతులు కాబట్టి లిక్కర్ కుంభకోణం, లిక్కర్ సిండికేట్ అని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద పడ్డారా? మీరంతా ఒక పోరం పోగు లాంటి బతుకులు కాబట్టి మీ అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తీసుకొచ్చి ఫ్రేమ్ లో పెడుతున్నారా? మీరంతా అలాగా జనం కాబట్టి మీరు ఏం తెలియకుండానే తిరుపతి లడ్డు పైన క్లీన్ చిట్ వచ్చినా కూడా ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారా అని అడుగుతారు ప్రజలు రేపు పొద్దున. ఏం సమాధానం చెప్తాం మూర్తి? సిగ్గుండాలిగా మాట్లాడేటప్పుడు. మీరు కనుక మంచిగా ఉంటే మంచి కనిపిస్తుంది, మీరు చెడ్డగా ఉంటే చెడు కనిపిస్తుంది. అయితే నీ టీవీ ఛానల్ మూసుకొని వెళ్ళి చెక్కబద్ధం చేసుకోను. ఎందుకంటే నువ్వు చెడ్డగా చూస్తున్నావు కాబట్టి అన్ని చెడ్డగా కనిపిస్తున్నాయి. నువ్వు ఒక మనిషి నరికినా కూడా దాన్ని మంచి దృష్టితోనే చూడాలి. ఒక మనిషిని రేప్ చేసినా కూడా మంచి దృష్టితో చూడాలి. చెడు బుద్ధితో చూస్తే చెడుగా కనిపిస్తుంది. అంతే నువ్వు చెప్పేది. ఏమయ్యా నువ్వు ఎట్లా సీనియర్ జర్నలిస్టు? ఏ పేరు మాత్రమే సీనియర్ జర్నలిస్ట్, అంత పెద్ద ఛానల్కి సీఈఓవే. కనీసం మనం స్క్రిప్ట్ ఇచ్చినా రాసినా చూసినా ప్రజలు మొహం మీద తుప్పుకని వస్తారని కనీసం ఇంగిత జ్ఞానం కూడా దేవుడు పెట్టలేదంటే ఏమనుకోరు నీకు అసలు? పోతుందా?
బూత్ ఎందుకుంది? మిడ్ నైట్ మసాలా షోలు ఉన్నాయి. మిడ్ నైట్ మసాలా నడిపినటువంటి టీవీ5 గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పైన మీ చైర్మన్ రూమ్లో ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసో లేదో కానీ బయట చాలా మంది వచ్చిన యాంకర్లు, బయటకు వచ్చిన యాంకర్లు మాకు చెప్పారు. మిడ్ నైట్ వీడియో కాల్స్ గురించి చెప్పారు. అసలు జనక పాయల బాజీ గురించి చెప్పారు. దానికి ఒప్పుకోకపోతే కనీసం బులెటిన్ లేకుండా పక్కన కూర్చోబెట్టిన సందర్భాలు తెలుసు. మాకన్నీ తెలుసు మాస్టారు. మేమున్నది మీడియాలోనే 20 సంవత్సరాలు అవుతుంది పొక్క. 20 సంవత్సరాల నుంచి మీడియాలోనే ఉన్నాం. మాకు తెలియదేంటి ఏ బతుకులు ఏందో అనేది అని సవినీయంగా విన్నవించుకుంటున్నాం సార్. వెనక నుంచి పట్టుకుంటేనే పాపం పృథ్వీ జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీదకి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటోడు టీటీడీలో ఉండడానికి అనర్హుడు, ఆ బోర్డు మెంబర్లో ఈయన పనికిరాడు అనేసి. అటువంటిది ముందు నుంచి డైరెక్ట్ గా శ్వాస తగిలే అంత క్లోజ్గా దేహం అంటుకునేంత క్లోజ్గా వెళ్ళినా కూడా మనమేముంది, బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినా నైటీలు వేసుకుని తిరిగినా లేదంటే షిరిడీకి వెళ్ళి దేవుడు మళ్ళీ షిరిడీకి ఎవరు వాళ్ళిద్దరే వెళ్తారు. వాళ్ళిద్దరు వెళ్ళిన ఫోటోలే ఉంటాయి. ఆ ఫ్యామిలీతో వెళ్ళారని వీళ్ళు చెప్తారు. ఫ్యామిలీతో వెళ్తే మీరు ఫ్యామిలీతో వెళ్ళిన ఫోటోలు పెట్టొచ్చు కదా. ఆ ఫోటోలు తప్పు ఇవి మార్పు చేశారు, ఇవి ఒరిజినల్ ఫోటోలు పెట్టొచ్చు కదా. పెట్టరే కాదుగా మరి. నగ్నత్వం ఉందా? నగ్నత్వం నగ్న సత్యం ఉంది మూర్తి, తెలుసుకో. నగ్న సత్యం ఉంది. వస్తాయేమో 2 వీడియోలు వచ్చి ఇంకెన్ని వీడియోలు ఉంటాయో. ఏదైనా ఉందా? దాన్ని కూడా ఎలా ఆ 1-2 సెకండ్లు కూడా మనకి ఫేక్ చేయడం. ఫేక్ అంట. ప్రతి ఒక్కడికి వచ్చిన తర్వాత ఫేక్ అని సొల్లు కబుర్లు చేయడం బాగా అలవాటైంది. అసలు అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఏబిఎన్ అంట. అసలు మామూలుగా అసలు ఆ రూమ్ లోంచి భలే వస్తున్నారు బా, ఏ మాట చెప్పుకోవాలి. రాజకీయాలకు సంబంధం లేకపోయినా అనవసరంగా ఆవాస్ పాలు చేస్తారు మమ్మల్ని. వదిలేసేయండి సార్, వదిలేయండి మమ్మల్ని. మీ సంగతి ఏంటో మీరు చూసుకోండి. రాజకీయాలకు సంబంధం లేక మిమ్మల్ని మేమెందుకు వదిలేస్తాం బాబు, వదిలేయగా అసలు పట్టుకుంటే వదిలేసేది లేదు. ఇప్పుడు కారుమూరి వెంకట గట్టిగా మాట్లాడుతున్నా, సరే వినండి. నేను రాజకీయ నాయకుడు కాదు, నేను ఒక మీడియా అధినేతను, నేను ఒక బిజినెస్ మ్యాన్. పవిత్రమైనటువంటి ఆలయానికి రక్షణగా ఆలయ ప్రతిష్టను పెంచాల్సినటువంటి చైర్మన్ అర్థంగా ఏదైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏదైతే వీడియోలు, అతనికి సంబంధించినటువంటి ఫోటోలు, అతని రంగు వ్యవహారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇదే బిఆర్ నాయుడు పొద్దున పూట పెట్టినటువంటి ట్వీట్ అది డీప్ ఫేక్ వీడియో, ఏఐ వీడియో అని పెట్టి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, అతను ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదే లేదంట. డీప్ ఫేక్ అన్నాడు. ఫస్ట్ చూడండి, వీడియో మొత్తం మార్ఫింగ్ చేశారంటలేదు, కొంచెం మాత్రమే కొన్ని చోట్ల చేశారంటున్నాడు. కొన్ని చోట్ల వీడియో మార్ఫింగ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. సిగ్గు శరం ఏమన్నా కొంచెమైనా ఉందా? బిఆర్ నాయుడు అంటే బి అంటే బరి తెగించిన, ఆర్ అంటే రంకు. బిఆర్ నాయుడు అంటే బరి తెగించిన రంకు నాయుడా, లేదంటే బిఆర్ నాయుడు అంటే కూతు రోత నాయుడువా? బిఆర్ నాయుడు అంటే చాలా కాలం ఏడుంటది, ఏం తమాషాలు అనుకుంటున్నారా అన్నారు కదా మీ యాంకరు. చాలా కాలం ఏడుంటది వ్యవహారాలన్నీ. 30 సంవత్సరాల నుండి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చూస్తారు కదా. అంటే మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఏదైతే పిల్లల దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ పిల్లల్ని వాటేసుకుంటారా? మీరు ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. అరే తప్పు ఎందుకు కనిపిస్తుంది? చేసిందే తప్పు నువ్వు కదా. దొంగకి ఎప్పుడైనా దొంగదనం చేసినట్టు అనిపిస్తుంది, లైవ్లీహుడ్ కోసం చేసే అనుకుంటాడు. అంతే సార్, ఇది మీరు మరీ టూ మచ్. ముందు నుంచి వాటేసుకుంటే తప్పు లేదు, వెనక నుంచి వాటేసుకుంటే తప్పు లేదు. ఆ వీడియోలో తప్పే ఉంది అంటున్నావు. సిగ్గుందా అసలు నీకు? ఇలాంటి టీటీడీ లాంటి పవిత్ర దేవస్థానానికి చైర్మన్ ఫ్రెండ్షిప్ ఉంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే వాటేసుకుంటానో, లేదంటే షిరిడి తీసుకెళ్లి వాటేసుకుంటా, లేదంటే తిరుపతి తీసుకెళ్లి వాటేసుకుంటా, బెంగళూరు తీసుకెళ్లి వాటేసుకుంటా. సిగ్గుందా? కడుపు అన్నం తింటావా? నువ్వు చైర్మన్ వాని అబ్బ సొత్త టీటీడీ. నేను రిజైన్, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్? నేను రిజైన్ చేయడం 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం, 140 కోట్ల హిందువుల పవిత్రత నీలంటాడు అక్కడ చైర్మన్ గా ఉంటానికి అర్హుడు కాదు. ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడతా ఉంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆఫ్ చేయడం జరిగింది. ఈ వయా స్కాములు ఏమన్నా దమ్ముంటే
ఏదా నీ కేసులకి ఏమన్నా భయపడతాడా? నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. నీ చుక్కలన్నీ పొద్దు నుంచి వస్తానే ఉన్నాయి యూట్యూబ్ లో, ట్విట్టర్ లో అన్ని. నువ్వు చేసిన రంగు వ్యవహారాలు చుక్కలన్నీ. ఇంకా చాలా చుక్కలు ఉన్నాయంట, అవి కూడా బయటకు వస్తాయి. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. నువ్వు బరి తెగించేసావు, ఇంకేం భయపడతావు? ఈ వయసులో కూడా నువ్వు బరి తెగించి నీ రాసలేళ్ళు ఒక్కోటి బయటకు వస్తావంటే, నీ కామలేళ్ళు ఒక్కోటి బయటకు వస్తావంటే, అక్రమ సంబంధాలు తప్పు లేదని మాట్లాడుతా ఉన్నావు. సిగ్గు కొంచెమన్నా లేదు నీకు? బిఆర్ నాయుడు అంటే బరితెగించిన రంకు నాయుడా అని మాట్లాడటం జరిగింది. అసలు నిజంగా గత చైర్మన్స్ వైవి సుబ్బారెడ్డి గాని, బొమ్మన కరుణాకర్ రెడ్డి గాని ఏమన్నా ఇప్పటి వరకు తప్పులు చేసి వీళ్ళు ఊరుకుంటారా? తీయకుండా ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు వద్దు అంటాడా? చెప్పడానికైనా సిగ్గుండాలి కదా బతుక్కి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరు దొరికితే ఎవరిని బయటేద్దామా, లడ్డు ఏమీ లేని లడ్డు దగ్గరే కోడిపొచ్చు గుడ్డు మీద బీగుతున్నారు. అటువంటి వాళ్ళంట వద్దు అంటే ఈయన ఆగాడంట. ఏం సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారు ప్రజలకి అని ప్రశ్నించాలి. ఎందుకంటే ఈయన వచ్చుంట అవినీతిని దాచేసేవాడు కూడా దొంగనాయలుగడే అని చట్టాలు చెప్తున్నాయి కదా. మరి అక్కడ జరిగిన అవినీతిని దాచేసిన వాడిని ఏం చేయాలి? టీటీడీ చైర్మన్ గారు కూడా దమ్ముంటే బయటకు వచ్చి కేసులు తీయి, బయటికి నిజాలు చెప్పు ప్రజలకి, వాస్తవంగా ప్రూవ్ చేయి. ఆ దమ్ము లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆగమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు పీకమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కట్టలు కట్టమన్నాడు అంటే సరిపోయింది దమ్ము బిఆర్ నాయుడు? కాదు కదా. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా. నువ్వు నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావు. ఏమని సార్? నీకేం సంబంధం రాజకీయ నాయకులతోటి? రాజకీయ నాయకులతో నీకేం సంబంధం? నువ్వు ఎవడు ప్రశ్నించడానికి? కౌన్ కిస్క గొట్టంగాడివి. పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు? దానికి కారణం చెప్పన్నా. పొట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు? దానికి కారణం నీకు చెప్పాలా? నువ్వు ఎవడసలా? నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ ఎందుకు హక్ చేసుకున్నావు? ఆవిడ మీ బెడ్రూమ్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? ఆవిడ తీసుకొని షిరిడి వెళ్ళి ఎందుకు వెళ్ళావు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఏమైనా ప్రశ్నించాడా? ఏమి అలా పక్కింటోడి పిల్లాన్ని కసక్కన వాటేసుకొని ఎలా వచ్చావు బిఆర్ నాయుడు అని జగన్మోహన్ రెడ్డి ఏమైనా అడిగాడా? అడగలేదు కదా. నువ్వు ఎవడు అడగడానికి? కోన్ మహా అయితే 5 సంవత్సరాలు ఉంటే మూసుకొని పక్కకి వెళ్తావు చైర్మన్ పదవి నుంచి. హూ ద హెల్ ఆర్ యు మ్యాన్ అని అడిగితే ఏం చేస్తావు? మూసుకొని ఉండాలి కదా బిఆర్ నాయుడు. వాళ్ళకి బాధ కలుగుతుంది. ఏం చేయను. హిందూ ధర్మం ప్రకారం మనకి 30 సంవత్సరాల నుంచి బంధువులుగా పరిచయస్తులుగా ఉన్న పిల్లలని వంటగదిలో వచ్చి వాటేసుకొని వెళ్ళిపోవచ్చు. మన బెడ్రూమ్ లోంచి వాళ్ళు రావచ్చు, వాళ్ళ బెడ్రూమ్ నుంచి మనము రావచ్చు. అంతేకాదు జనక్ పాయల్ బాజీ అంటూ వేరే వేరే రాష్ట్రాలకి, వేరే వేరే ప్లేస్లకి ఎవరికి తెలియకుండా మనమే వెళ్ళిపోవచ్చు. ఓకే, అంతే కదా. ఓకే, కానీ సతీ సమేతంగా రావాలి. సతీ సమేతంగా రావాలి, సతితోనే సెక్స్ చేయాలి, సతితోనే ఉండాలి. నువ్వు ఎవడో చెప్పడానికి నువ్వేదో సతితోనే చేస్తున్నావా? ఎంతమంది యాంకర్ల జీవితాలు నాశనం చేసావంట, పాపం ఏడుస్తున్నారు బయట. సరే కానీ అదంతా ఎందుకులే. భార్య లేకపోతే డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారత పేరు ఎత్తానని వాళ్ళ కోపం. భారత పేరు ఎత్తడానికి నువ్వు ఎవడవయ్యా? ఎవడు నువ్వు భారత పేరు ఎత్తడానికి? నీకేం సంబంధం? గేటు దగ్గర కూర్చొని, తిరుమల తిరుపతి మెయిన్ గేట్ దగ్గర కూర్చొని నీ పిల్లాన్ని తీసుకురాలేదు ఎందుకు, నీ పొంగుటి రాలేదు ఎందుకు రోజు అడుగుతా కూర్చో. అర్థమైందా? అందరినీ. జగన్ ఒక్కడే కాదు కదా, అందరూ అలాగే వస్తూ ఉంటారు. కొంతమంది భార్య లేకుండా వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడుగుతా ఉండు. పొరపాటున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఒక ₹1,00,000 విరాళం ఇస్తాను కూడా అడుగుతా ఉంటావు కదా నువ్వు. టపక్కని జేబులు వేసుకోవు. సిగ్గు లేకపోతే సరే మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఎత్తకూడదు పార్టీ పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాదు. మేము ఎందుకు ఎత్తకూడదు? మీ ఆవిడని తీసుకొచ్చి మీడియా ముందు చెప్పించు. మేము బంధువులమే, మా ఆయన వెళ్ళి వాళ్ళ ఆవిడ హక్ చేసుకున్నా, వాళ్ళు వచ్చి నన్ను హక్ చేసుకున్నా, పెద్ద మ్యాటర్ ఏం లేదు, మేము పర్సనల్ గా అట్లా ఉంటామని చెప్పించగలవా నువ్వు? చెప్పు. మా ఆవిడకి ఏం సంబంధం లేదు, మా కుటుంబం మొత్తం 30 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నామని మీరు చెప్తూ ఉన్నారు కదా. అదే మాట మీ భార్యతో చెప్పించి తీసుకొచ్చి, ఏం పర్లేదు, మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి హక్ చేసుకుంటాడు వాళ్ళ ఆవిడని, వంటగదిలో పిసికేసుకుంటారు, శ్వాస తగిలేలాగా దగ్గరగా గుసగుసలు ఆడుకుంటా ఉంటారు, అవన్నీ మా కుటుంబాల్లో సహజమని మీ ఆవిడతో చెప్పించు. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఆవిడతో
సహజంగా చేసావు. మరి వాళ్ళు కూడా మీ ఆవిడతో సహజంగా చేస్తే ఎంత తప్పైద్ది? కనీసం ఆలోచించవా బిఆర్ నాయుడు? ఛీ! కాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ కూడా నా ఆటలేపి సాగవు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉండడానికి అనర్హుడు అని చాలా మంది చెప్తున్నారు. కారణం ఈ టీవీ ఛానల్లో వచ్చినటువంటి గుసగుసలు, మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్స్ తెలుసుగా. కంటిన్యూస్ గా నడిపించావు. అంత దరిద్రమైన ప్రోగ్రామ్స్ నడిపించావు టీఆర్పీ రేటింగ్ల కోసం. ఆ తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి కల్తీ నెయ్యిని మీ సంగం డైరీ, వాసవి డైరీ మన వాళ్ళే కదా, అక్కడ పెట్టించి మళ్ళీ తిరిగి కల్తీ నెయ్యి కలిపావు కదా లడ్డూల్లో. నీ హయాంలోను కదా జరిగింది. అది ఛార్జ్ షీట్ లో పూర్తిగా రాయబడింది కదా. కాబట్టి నువ్వు అనర్హుడివి. నీ హయాంలో చెప్పులేసుకొని లోపలికి వచ్చారు, అనర్హుడివి. నీ హయాంలో చిన్న చిన్న హీరోలు, హీరోయిన్స్ వచ్చిన వాళ్ళకి 15 నిమిషాలు, 20 నిమిషాలు కనీసం టచ్ కూడా చేయకుండా దేవుడిని చూపిస్తున్నావంట. దానికి నిన్ను తీసి నొక్కాలి. నువ్వు వచ్చిన తర్వాత 6గురు తిరుమల తిరుపతి తొక్కిసలాటలో చచ్చిపోయారు. అందుకోసం నిన్ను పక్కన పడనొక్కాలి. జగన్మోహన్ రెడ్డి కోటి భగవద్గీతల్ని తయారు చేయిస్తే 50 కోట్ల ఖర్చుతోటి కోటి భగవద్గీతల్ని ప్రింట్ చేయించి తిరుమల తిరుపతి దేవస్థానం గోడౌన్లో పెడితే అవి ఎందుకు పనికిరావని భగవద్గీతలు తిట్టినందుకు నిన్ను చెప్పుతో కొట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెలివేయాలి. కనీసం వచ్చి 20 నెలలు అవుతున్నా ఆ భగవద్గీతల్ని ప్రజలకి పంచాలని మినిమం సెన్స్ లేని నీలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు చైర్మన్ ని టీటీడీ నుంచి తొలగించాలి అని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పైగా పక్కింటోడికి వెళ్ళి మీ టీవీ ఛానల్లో ఉన్నటువంటి మూర్తి ఏమో పక్కింటోడి ప్లేట్లో తింటే నువ్వు డైరెక్ట్ గా కిచెన్ లోనే వ్యాపారం పెట్టేసావు కదా, దానికి తీసేయాలి సార్. మీరు మార్ఫింగ్లు గిర్ఫింగ్లు అని చెప్తున్నారు. రేపు ఫోరెన్సిక్ వెళ్ళిన తర్వాత ఈ ఒరిజినల్ నేను తేరుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలకి ఏలు మార్ఫింగ్లు బాగా తెలుసు. ఎక్కడి నుంచి ఎలా చేయాలో ఎంత చేయాలో తెలుసు. అది సొంతగా మీ ఇంట్లో పెట్టిన కెమెరా, అది మీ కిచెన్ లో పెట్టిన కెమెరా. అటువంటి కెమెరాలు మార్ఫింగ్లతో ఎవడు క్రియేట్ చేయాలని మినిమం ఆలోచన లేదు. ఏజ్ పెరిగింది కానీ టెక్నాలజీ గురించి అంత అవగాహన లేదేమో బిఆర్ నాయుడు. చాలా దారుణంగా ఉంది ఈ సిచ్యువేషన్. రోజుకొకటి వస్తా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా, ఎవరికైనా చెప్పారా? ఎందుకు చెప్పనిస్తావు? నువ్వు చెప్పినావు కదా, నేను మామూలు కాదు, తగ్గేది లేదని రంకు బొంకు బయటకు వచ్చిన తర్వాత కూడా బెదిరిస్తున్నావు. మరి ఎట్లా? భయం కదా జనాలకి. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు. చూసారా, 20-25 ఏళ్ళ క్రితం ఆయన ఫోటోలని ఈయన కన్ఫెస్ చేస్తుంటే చాలా మంది బయటకు వచ్చి ఆయన ఎందుకు అంటారు, ఆయనవి కాదు మార్ఫింగ్ చేశాడు సొల్లు కబుర్లు చెప్తాడు. ఈయన ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేస్తాడు. 20 సంవత్సరాల క్రితం ఫోటోలు అవి కూడా తీసుకొచ్చి పెట్టారని. ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఫిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి సన్యాసులకు ఏం పని లేదా? మరి సన్నాసులకు ఏం పని లేకే ఒకే పార్టీకి కొమ్ము కాసుకుంటూ ఆ పార్టీనే సంకలనం అవుతూ తిరుగుతున్నారు సార్. ఏం చేద్దాం, నాకు అంతే కదా. సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఒక టీవీ ఛానల్ పెట్టుకుని దాని ద్వారా దొడ్డిదారిన మనకి చైర్మన్ పదవి వచ్చింది కదా. ఆ సన్నాసుల్లోగా మనం కూడా సార్, అంతేనా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, చుక్కలు చూపిస్తాను. నీకు చూపించిన చుక్కలు చాలు, ఇంకా వీడియోలు ఉన్నాయంట. చుక్కలు కాదు, నువ్వు పక్కలు చుక్కలు చూపిస్తావు, పక్కలు వేస్తావు, మాకేం తెలుసయ్యా. చుక్కలు చూపిస్తావు, ఎవరికి చూపిస్తావు చుక్కలు? నువ్వు, నీకు మీడియా ఉంది, ఎదురుడి దగ్గర సోషల్ మీడియా ఉంది. నువ్వు చుక్కలు చూపిస్తే వాడు పక్కలేసిన వీడియోలు చూపించడా? చూపిస్తాడు నాయుడు. సుబ్బారెడ్డికి కానీ కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేస్తావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేస్తాడో నాకు తెలుసు. ఏం చేస్తావు? మడిచి ఎక్కడ పెట్టుకున్నావు ఇవన్నీ? తీ బయటికి, వదులయ్యా, వాళ్ళని కూడా వేసుకుంటాం, వదులు. ఎవడైతే ఏంటి సోషల్ మీడియాకి వైవి సుబ్బారెడ్డి వీడియోలు వదులు, కరుణాకర్ రెడ్డి వీడియోలు వదులు, అన్ని వదులు. నీకు దమ్ముంటేనే. ఇంగ్లీష్ లో జి అనే పదం వాడతారు పెద్దవారు కాబట్టి నేను అది పదం వాడలేదు. అక్కడ దమ్ముంటే వాళ్ళ వీడియోలు వదులు, వాళ్ళు చేసిన రాజకార్యాలు బయటికి తీసాయి. అండ్ ఇంకోటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా చాలా తప్పులు చేశారన్నావు కదా. మళ్ళీ సేమ్ దమ్ముంటే
వాటిని కూడా ప్రజల ముందు పెట్టు, కడిగి పడేద్దాం తప్పు చేసిన ఎవరినైనా. నాకు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు, ఈ చేతగాని ఏడుపులు ఏడవకు బిఆర్ నాయుడు, ఏడవకు. ఓకే, అవన్నీ బయట పెట్టమంటారా? పెట్టయ్యా, ఎవడొద్దన్నాడు నిన్ను? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. ఎవరి దగ్గర చెల్లుతాయా? నీ దగ్గర కాకపోతే పక్కింటి వాడి దగ్గర చెల్లుతాయా? చీప్ పాలిటిక్స్ అంటే ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. చీప్ పాలిటిక్స్ అంటే చీప్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనుకుంటున్నారా? వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి చీప్ పాలిటిక్స్ అయిపోతాయా? చూద్దాం చూద్దాం. అర్థమైందా? అర్థం కాలేదు సార్. నేను హైదరాబాద్ నడి పొట్టున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. అయితే ఏమైంది? నీలాంటి వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు హైదరాబాద్ వ్యాపారం చేసేవాళ్ళు. అందరు వీడియోలు ఇలాగా బెడ్రూమ్ లో అందరు వీడియోలు ఇలా కిచెన్ లో కసకసకలు రిలీజ్ అవుతున్నాయి ఏంటి? నేను ఎవరికి భయపడేవాడిని కాదు. అది చెప్పాడు కదా, బరి తెగించినోడు భయం తక్కువ అని. అలా ఉంది నీ ఎవరు. నువ్వు ఎవరికి భయపడవు, ఎవరిని ఏం చేయవు. నాకు అర్థమైంది. చీప్ పాలిటిక్స్. సో ఇదంటే బిఆర్ నాయుడు పంచాయతీ. తొందరలో అంటూ ఒక వీడియో పెట్టారు షేక్ షయద్ అని. ఒక్కోటిగా భయపడుతున్న బిఆర్ నాయుడు రాసలీలో సోషల్ మీడియాలో పరిచయమైన మహిళతో 20 లక్షలు విలువ చేసే కారును బహుకరించాడని సమాచారం. కారు మాత్రమే సరిపోదు, నాకు మరో 5 కోట్లు కావాలని అనడంతో తెగిన అక్రమ సంబంధం. సీక్రెట్ గా రికార్డ్ చేసిన వీడియోని తానే రిలీజ్ చేసినట్టు రాజకీయ వర్గాలు సమాచారం. రాజీ కోసం రంగంలోకి దిగిన పార్టీ నేతలు, మంత్రులు మంథనాలు. పాపం ఒక్కోటిగా బయటకు వచ్చిన బిఆర్ నాయుడు రాష్ట్రంలో సమాజంలో స్త్రీ కోసం ఒక మంచి అవకాశంగా మారుతుంది. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళతో ఆమె గౌరవాన్ని గుర్తించి ఆమెకు సహాయం చేయాలనే ఆలోచన మంచిది, మరియు ఆమె గౌరవం భంగం కలిగించిన వారికి న్యాయం జరగాలని కోరుకోవడం సమంజసమే. అయితే ఈ సందర్భంగా న్యాయం జరగాలంటే సత్యాన్ని బహిర్గతం చేయడం మరియు న్యాయ వ్యవస్థను ఈవిడ పాపం ఈవిడెవరో వీటన్నిటిని ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టింది. రేణుకా జెట్టి ఎల్ఎల్బి. ఈవిడ టీడీపీ ఆవిడ, రేణుకా జెట్టి ఎల్ఎల్బి. ఈవిడ ఈ వీడియోస్ పోస్ట్ చేసింది. ఈవిడకి బిఆర్ నాయుడు గారు గిఫ్ట్లు ఇచ్చారనేసి అందరూ అనుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. ఆ వీడియోలో ఉంది కూడా ఈవిడే అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవరికి తెలియదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆ వీడియోలు పెట్టారు కాబట్టి నేను పంపిస్తున్నా. మా మూర్తి గారు గతంలో ఒక మాట మాట్లాడారు. ఆ మాట మీకు గుర్తు చేసి ముగిస్తాను. చాలా కాలం యాడ ఉంటుంది. చాలా కాలం యాద ఉండదు. వామ్మో, ఎందుకు ఉండదు మూర్తి? ఇట్లాంటి వ్యవహారాలు, పక్కింటి కంచాలు గొడవలు, అదే విధంగా పక్కింటి పిల్లలని కిచెన్ లో కసమిస రసబస చాలా కాలం యాద ఉంటది. అసలు మామూలుగా యాద ఉండదు. ఇది చరిత్రలో అలా నిలిచిపోతే అడుగు. టిటిడి చైర్మన్ కిచెన్ లో భార్య కానీ ఒక మహిళను హగ్గు చేసుకున్నారు దగ్గరగా అనేది చాలా కాలం యాది ఉండకపోతే ఎట్టా? యాది ఉంటది మూర్తి. యాది ఉన్నప్పుడు తెలుస్తుంది. దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఇది ఒక టాపిక్. ఇది ఒక టాపిక్ కానీ కాదుగా. దీనివల్ల ఎవరికి నష్టం? మాకు తెలుసు, నీకే నష్టం. సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? సర్టిఫికేట్, సెల్ఫ్ సర్టిఫికేట్ సార్. ఇచ్చుకోండి 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 ఇచ్చుకోండి. నువ్వేం తప్పని చేయలేదు సార్. కనిపించిన ఆడవాళ్ళని మేము కూడా రేపు పొద్దున పక్కింటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కూడా కిచెన్ లో వాటేసుకుంటాం. ఏమంటే మాకు బిఆర్ నాయుడే ఇన్స్పిరేషను. ఆయన వాటేసుకుంటే తప్పలేదు, కానీ మేము వాటేసుకుంటే తప్పు వచ్చిందా? ఆయన పైగా హైదరాబాద్ నడిబొడ్డులో బిజినెస్ చేసే వ్యక్తి. ఆయనకు ఒక బిజినెస్ లోనే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు. అటువంటి వ్యక్తే ఒక మహిళని పక్కింటి మొగుడు వాళ్ళ పిల్లల్ని వాటేసుకుంటే తప్పు లేదు, కానీ నేను వచ్చి మీ పిల్లల్ని వాటేసుకుంటే తప్పు వచ్చిందా అని మేము కూడా అడుగుతాం సార్. ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి, అందులో ఏం తప్పు ఉంది? ఏం తప్పు లేదా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా రారా? ఒకడేమో వెనక నుంచి వాటేసుకుంటా కెవ్వున అరుస్తావని భయం వేస్తుందని ఒకడు అంటాడు. ఇంకొకడేమో ముందు నుంచి వాటేసుకుని నేను తప్పే ఉందా అంటాడు. ఇంకొకడేమో పిసికి పిసికి వదిలేసి అబ్బా మామూలు మామూలు కాదు, అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి ఇక్కడ. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ బిఆర్ నాయుడు గారు ఎటువంటి తప్పు చేయలేదని నేనైతే క్లియర్ గా నమ్ముతూ ఉన్నా. దానికి పేరు నాని గారు కూడా అద్భుతంగా సమాధానం చెప్పారు. ఆ ఒక్క వీడియో చూసేసి సెలవు తీసుకుంటా. అలాగే జనం సౌకర్యం కోసం ఒరిజినల్ వీడియోలు వదలండి. తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? పాటండి నాయుడు గారు, ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదలో, తప్పుడు ఎదలో ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయటం కూడా దాని వల్ల
ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు వస్తారు అందరూ. ఎస్ ఎస్ ఫేక్ వీడియోతో కొట్టండి సార్, కొట్టండి. వీడియో ఆ వీడియో ఫేక్ వీడియో అని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఆ ఫేక్ వీడియో కూడా సరిగ్గా చేయటం రాలేదంట మీకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఛానల్ పెట్టారు, భక్తులను ఉద్ధరించడం కోసం టీటీడీ పదవి చేపట్టారు. అలాగే జనం సౌకర్యం కోసం ఒరిజినల్ వీడియోలు వదలండి, తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు, ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదలు, తప్పుడు ఎదలు, ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయడం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు వస్తారు అందరూ. అదే లడ్డు వ్యవహారంలో గట్టిగా నిలబడ్డాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. మీ చెన్నై వ్యవహారాలు కూడా మొత్తం బయట పెడతాను, అన్నీ నాకు తెలుసని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆ మధ్య వారెవరో చెప్పారు, ఈ మధ్య నాయుడు గారు అసలు ఛానల్లో ఉండలేదు, అందువల్ల ఆ పాత చెన్నై వ్యవహారాలన్నీ కూడా ఈ ఛానల్లోకి ఇవ్వలేకపోతున్నట్టున్నాడు. తొందరగా ఏడుకొండల వాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. అప్పుడు ఖచ్చితంగా చెన్నై వీడియోలు, ఢిల్లీ వీడియోలు, బొంబాయి వీడియోలు, పెద్దాపురం వీడియోలు, ఏ వీడియోలు ఉంటే ఆ వీడియోలు ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఎవరిని ఆపుతున్నాడు ఇవాళ? ఎవడు ఆపుతున్నాడు? ఆపితే ఆగుతారా మీరు? ఆగరు కదా. సో ఓవరాల్ గా ఇది విషయం. బిఆర్ నాయుడు జనకు పాయల బాజీ తప్పులేని వీడియోలు, అద్భుతమైన వీడియోలు చూసి ఎంజాయ్ చేయాలని మనసారి కోరుకుంటున్నా. ఆ మూర్తి గారి అద్భుతమైనటువంటి ఇంట్రొడక్షన్ కోసమే నేను నిన్న చేయకుండా ఆగటం జరిగింది. మొత్తానికి ఈ చెత్త స్టోరీని చేస్తున్నందుకు సిగ్గుతో తలదించుకుంటూ, ఇటువంటి దరిద్రమైన పనులు పక్కింటి వాళ్ళతో ఎవరూ చేయకూడదని మనసారి కోరుకుంటూ, ఇంత వయసు వచ్చినా దేవుడు జ్ఞానం ఇవ్వలేదేంటా అని బాధపడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.